హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ ఫిట్ కోచ్. సో ఈ రోజు మనము హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో దానికంటే ముందు బెనిఫిట్స్ ఆఫ్ ప్రోటీన్ గురించి తెలుసుకుందాము. సో ప్రోటీన్ ఎవ్రీడే మనం తీసుకోవడం వల్ల సో మన బాడీలో వచ్చే బెనిఫిట్స్ ఏంది, బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ప్రోటీన్ కామన్ గా ఎంత తీసుకోవాలి అందరికి తెలుసు. సపోజ్ నా వెయిట్ 60 అనుకోండి, 60 గ్రామ్స్ వరకు నేను ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇది అందరికి కామన్. సో వాళ్ళ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, ఇది ఫిక్స్ అన్నమాట. డైలీ తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టెబిలైజ్ అవుతాయి మన షుగర్ లెవెల్స్ వచ్చేసి. ఓకే, సెకండ్ మన క్రేవింగ్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఓకే, థర్డ్ మన హంగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఫోర్త్ వచ్చేసి మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవ్రీడే ప్రోటీన్ తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మందికి ఇష్టం ఇది యాంటీ ఏజింగ్. అంటే మనం ఎవ్రీడే ప్రోటీన్ ప్రాపర్ గా ఇంటేక్ తీసుకోవడం వల్ల మన ఏజ్ కూడా పెద్ద ఏజ్ గా కనిపించదు. సో చిన్న పిల్లల్లాగా అయిపోతుంది అన్నమాట మన ఏజ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీడే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన మజిల్ కూడా గ్రోత్ బాగుంటుంది అండ్ దాని రిటెన్షన్ కూడా సూపర్ గా ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది, మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ మన బ్రెయిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే నేను చెప్పిన 12 పాయింట్లు కాకుండా ఇంకోటి మనందరికి నచ్చేది అండ్ తెలిసింది ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రోటీన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే 80% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో 80% మంది ప్రాపర్ గా ప్రోటీన్ ఇంటేక్ లేదు బాడీకి. ఓకే, ప్రోటీన్ సరిగా లేక నీ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సో చాలా రకమైన పెయిన్స్ రావడం జరుగుతుంది జస్ట్ ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్ గా లేక. అది మన ఇండియాలో వచ్చేసి. ఓకే, సో ఇప్పుడు మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడరే ఎందుకు తీసుకోవాలి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెర్బల్ లైఫ్ ప్రోటీన్ వచ్చేసి ఐసోలేటెడ్. ఓకే, అది వే ప్రోటీన్ తోని అండ్ సోయా ప్రోటీన్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే, అండ్ 1 స్కూప్, ఒక్క స్పూన్ ప్రోటీన్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉంటుంది. జస్ట్ 23 క్యాలరీస్, చాలా తక్కువ క్యాలరీస్, 23 క్యాలరీస్ మాత్రమే. 23 క్యాలరీస్ లో మనం ఇంత మంచి ఐసోలేటెడ్ 2 కాంబినేషన్స్ ఆఫ్ ప్రోటీన్ దొరకడం చాలా రేర్. సో అందులో మనది వరల్డ్స్ #1 న్యూట్రిషన్ అండ్ ఇది పర్సనలైజ్డ్ ప్రోటీన్. ఓకే, కొంతమంది 1 స్కూప్ వేసుకుంటారు, కొంతమంది 2 స్కూప్స్ వేసుకుంటారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళ వెయిట్ లాస్ కండిషన్, వాళ్ళ హంగర్ లెవెల్ కండిషన్ బట్టి మనం ప్రోటీన్ స్కూప్స్ అనేది మార్చవచ్చు. సో ఇది పర్సనలైజ్డ్, ప్రతి మనిషికి ఇంత వేసుకోవాలని ఉండదు. సో పర్సనలైజ్ చేసి ఇంకో కోచ్ సజెస్ట్ చేస్తాడు. సో కోచ్ అందుకే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ కోచ్ సజెషన్ చేసి సో మీరు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వేసుకోవాలి, ఎన్ని స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ వేసుకోవాలని మీకు గైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది ప్రోటీన్ కోసము. సో ప్రోటీన్ పర్సంటేజ్ ఇండియాలో చాలా తక్కువ ఉంది, అందులో మనం ఉండొద్దు. సో నెక్స్ట్ ఈ వీడియో చూసిన వెంబడే నెక్స్ట్ డే నుంచే మీరు మీ ప్రోటీన్ ప్రాపర్ గా ఇంటేక్ తీసుకోండి. మీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో అంత నాలెడ్జ్ ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కౌశిక్ ఫిట్ కోచ్. అండ్ దిస్ ఇస్ కౌశిక్ ఫిట్ కోచ్ సైనింగ్ ఆఫ్.